రాండ్రిగా అర్ధగంట సేపు ఈయనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఏ మాత్రం లేట్ చేయొద్దిగా. ధూమ్ధాం ముచ్చట్లు షురు. నా తోడు చెప్తున్నా, అసలు అంగట్లకు పోయిన కూరగాయలు తెచ్చుకుందామని. వామ్మో, రేట్లు చూస్తే నాకు గుండెపోటు వచ్చినంత పని అయింది కాదు. వామ్మో, ఏం పిరం అసలు. ఏది కూడా 100 రూపాయలకు తక్కువ లేదు. టమాటాలు, బీరకాయలు, బెండకాయలు, దేని రేట్ అడిగినా పానం అయితే గజ్జు గజ్జు అంటనే ఉన్నది వల్ల నాకు. అగో చూడండి కావాలంటే మీరే. ఓరి దేవుడో, ఏంది అసలు ఇది? అసలు ఈ కూరగాయల రేట్లు చికెన్ మటన్ రేట్లతోని పోటీ పడుతున్నాయి కదా. పీటీ ఉష ఉరికినట్టే రేట్లు కూడా ఉరుకుతూనే ఉన్నాయి. మస్తు పిరమైనయి. అంతెందుకొల్లా, ఇగో ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా టమాటానైతే పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొందామంటే వణుకు వణుకు ఉడుతాంది. 100 రూపాయలు ఎన్నడో దాటిపోయిందట. ఇక మొన్నటి దాకా 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఉన్న టమాటా ఇగో ఇప్పుడు 100 రూపాయలకు కూడా మంచి ఇస్తలేరు. టమాటా అనే కాదల్లా, బీరకాయ, ఆనిక్కాయ, గోరుచిక్కుడుకాయ, వంకాయ, బెండకాయ, ఇగో ఇట్లా ఏ కూరగాయలు తీసుకో 80, 100, 120, 140 ఇగో గిట్లనే అంటాన్రు. అవి పైసలా లేకుంటే ఇంకేమన్నానా? ఉల్లిగడ్డల రేట్లు కూడా రోజు రోజుకు పిరమైతేనే ఉన్నది. ఇక ఓటలోళ్ళు మాయిల్నే ఉల్లిగడ్డలు వేసుడే బంద్ చేసిరట. అంగట్లనే కాదోల్లా, రైతు బజార్లకు పోయినా తక్కువేం లేవు రేట్లు. మరి ఇట్లా పెరుగుకుంటా పోతే ఏం కొంటాము, ఏం తింటాము? రోజు కూరగాయలు కొనేందుకే 150 రూపాయలు పోతే పోరగాన్ల చదివేంది? సర్ది, దగ్గు, జ్వరం, నొప్పొస్తే అవిటి సంగతి ఏంది? సర్కారేమో సప్పుడు ఎత్తలేదాయే. ఇక ఈ నడుమ పెద్ద వానలు పడే కదా, పంటలు ఉక్సాన్ బాగా అయింది. కూరగాయలు ఎక్కువ వెళ్ళలేదు, డిమాండ్ ఎక్కువ ఉండే, దిగుబడి తక్కువ అయిపోయే. అందుకే గిట్లనట. ఇక చూస్తుంటే సప్పుడేక టమాటానో బీరకాయనో దూలాకానికి ఏలాడదీసి దాన్ని చూసుకుంటా ఎండాకాలంలో పెట్టిన తొక్కుతో తినవలసి వస్తుంది కావచ్చు. అట్లనే అవుతున్నది కథ మరి. అవుగాని ఓ అక్కలు, మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ఫ్రీ బస్సులనట ఆధార్ కార్డు పట్టుకొని ప్రయాణం కడతాను రా ఏంది? అన్నట్టు ఆర్టీసీ బస్సులలో ఏమని రాసి ఉంటుందల్లా? ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం. ఇగో ఇట్లనే రాసి ఉంటుంది కదా. అప్పట్లో గట్లనే ఉండే. మరి ఇప్పుడు కూడా సురక్షితం, సుఖమయం, శుభప్రదం ఇగో గిట్లనే ఉన్నదా అని నిజం చెప్పుండ్రి. ఆగురి నాకు చెప్పకుర్రి. మన చెయ్యి పార్టీ లీడరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే బస్ ఎక్కి మరి మన అక్కలను అడిగిండు. మరి వాళ్ళు ఏం చెప్పిర్రు? కోమటిరెడ్డి సారు ఎంత ఖుషీ అయ్యిండు. ఓ మళ్ళీ అట్లట్లో పోయి చూసేసొద్దాం రాండ్రి. డైరెస్ట్ ముచ్చట్లకే పోదాం. చెయ్యి పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అటు మునుగోడు దిక్కు పోయి ఆర్టీసీ బస్ ఎక్కిండోల్లా. ఇక చెయ్యి పార్టోళ్ళు ఈ ఫ్రీ బస్సు మీదనే ఒగ చెప్పుకుంటుండ్రా. చెప్పినట్టే చేసినాం, ఆడోళ్ళు ఖుషీగున్నారు అని అంటున్నారు కదా. రాజగోపాల్ రెడ్డి సారే ఇక అక్కలను అడిగిండు. అక్క చెయ్యి పార్టీ పెట్టింది ఈ ఫ్రీ బస్సు, మీరు మస్తు దిల్కుషున్నారు కదా అని సంబరపడుకుంటా అడిగిండోల్లా. మరి అక్కలు ఏమన్నారో ఇనుండ్రి. అది కథ. టికెట్లు లేనోళ్ళు కూసుంటుండ్రు, పైసలిచ్చి టికెట్లు తీసుకున్నోళ్ళేమో నిలబడతాన్రు అని ఒగలు గరమయ్యర్రు. ఇక ఇంకో అక్క కాడికి పోయి ఈ ఫ్రీ బస్సు సంతోషమేనా అని అడిగిండు. వెనక చీర ఏమైందంటే అంతే కదా. ఏమి సంతోషము, ఏమిటికి సంతోషం, ఎందుకొచ్చిన ఫ్రీ బస్సు అని రాజగోపాల్ సార్నే పరిశాన్ చేసింది. ఆగుర్రి, ఈ పెద్దవ్వ కూడా ఏమంటుందో వినాలే మీరు. ఇగో ఇది ఈ ఫ్రీ బస్సు స్కీమ్ కథ. మీదికేమో ఫ్రీ ఆడోళ్ళు మస్తు ఖుషీగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు కదా. అసలు కథనేమో ఇగో ఇట్లున్నది. రోజు కొట్లాటలు, తిట్ల పురాణాలు, ఎక్కడికక్కడ బస్సులాపుడు,
బస్సుల ముందు నిరసనలు చేసుకునుడు, కండక్టర్లకు ప్యాసింజర్లకు లడాయి అవుడు, నెత్తులు వలగొట్టుకునుడు. ఇగో ఇట్లా నడుస్తుంది. ఇక ఇన్ని గనము బాక్సింగులు కరాటేలు అయితుంటే ఇక ఆర్టీసీ బస్ ఎక్కినాక ఇంటికి మాత్రం క్షేమంగా పోయేటట్టు లేరట. ఇక ఇంకెక్కడి సురక్షితము, ఇంకెక్కడి సుఖమయం, ఇంకెక్కడి శుభప్రదం, అంతేనా కాదా? అసలే మన సర్కారు రైతులను ఎట్లా మోసం చేసిందో మీరు చూస్తూనే ఉన్నారు. రైతు భరోసా అనే, రుణాలు మాఫీ అనే, అదనే ఇదనే, ఊదుగాలది పీరి లేవది అన్నట్టే అయింది కథ. ఇక సర్కారు వాళ్ళు సరిపోతలేరని కొందరు బట్టెవాజి వాళ్ళు కూడా రైతులను నిలువుతా ముంచిండ్రు. వాళ్ళ దౌడల దగ్గర వడ అగజూడని కావాలంటే మీరే. 1 2 3 4 5 6 ఆరుగురు. ఇగో ఇటొకడున్నాడు 7, మొత్తము 7గురు. మొఖాలకు మంచిగానే కవర్లు కప్పిరు కదా పోలీసోళ్ళు. మొఖాలు చూయించేడుండే అసలు పొట్టు పొట్టు తిడుతును. అప్పుడన్నా వాళ్ళకి బుద్ధి వచ్చేది కావచ్చు. ముచ్చటేందో చెప్పకుండా నాకు నేనే గరమైతుందేంది అని అంటారా? ఇగో వీళ్ళు నల్గొండ జిల్లా దొంగల బ్యాచుల్లో వీళ్ళు బ్యాంక్ ఆఫీసర్లట. వాళ్ళ ఏషం చూస్తే అట్లా కొడతలేదు కదా, కరెస్టే డూప్లికేట్ ఆఫీసర్లు. ఇక రైతుల కాడికి పోయి బ్యాంక్ ఆఫీసర్లము, మీకు రుణాలు ఇస్తాము, మిత్తి తీసుకోము, కాగితాలే దగ్గర పెట్టుకుంటామని అనుకుంటా కళ్ళబొల్లి కహానీలు చెప్తారన్నట్టు. ఇక వీళ్ళను నమ్మి రైతులు నిలువుతా మోసపోయిర్రు. భూమి కాగితాలు పెట్టిర్రట, కమిషన్ పేరుతోని పైసలు కూడా ముట్ట చెప్పిరట. ఖతమిగా అటెన్కా అవతల పడ్డరు. దగ్గర 25 లక్షల రూపాయల దాకా రైతులను ముంచిర్రు. అగో పోలీసారు చెప్తాడు, ఇనుండ్రి ఏమైందో. మన జిల్లా మొత్తంలో 7 మండలాలు ఇప్పుడు దాకా 28 మంది రైతులను మోసం చేశారు. ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా 80,000 నుంచి 1,20,000 వరకు వీళ్ళు మనీ తీసుకొని వీళ్ళకి లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళని మోసం చేశారు. ఈ అఫెన్స్ అనేది మన దగ్గర లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మన ఇప్పుడు దాకా 15 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా వీళ్ళ మొత్తం మాస్టర్ మైండ్ బసీర్ అని అతను నాకేట్పల్లి నుంచి, అతను ఇంకా అప్సాని ఉన్నాడు, కూడా రోజుల్లో పట్టుకున్నాం. ఈ రైతుల్ని కన్విన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీసర్స్ ద్వారా ఇన్ఫర్స్మేట్ చేసి మేము బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా మేము కెనరా బ్యాంక్ నుంచి, లేకపోతే పిఎస్సిఎస్ నుంచి, లేకపోతే మేము ఒక పెద్ద ఎస్బీఐ నుంచి అని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు మోసపోతున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఎవరు కూడా లోన్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా బ్యాంక్కి వెళ్ళే తీసుకోండి. మీరు ఎవరైనా మీకు తక్కువ వడ్డీకి లేకపోతే ఫ్రీగా లోన్ ఇప్పిస్తాము డాక్యుమెంటేషన్ లేకుండా వస్తే కంపల్సరీగా వాళ్ళని మోసం చేయడానికి చూస్తున్నారు. ఇన్నరా వీళ్ళ చేతులకు జట్టలు గుట్ట, వీళ్ళ చిన్న మెదడు చితికిపోను. ఈ ఏవంట కొత్త సర్కార్ వచ్చిందో అప్పటి సంధి రైతులు ఓ దిక్కు హరిగోస పడుతూనే ఉన్నారు. ఇక అది చాలదని ఇగో ఇప్పుడు దొంగలు ఒకటి మోపై పాడైర్రు. కానీ మోసం చేసేందుకు రైతులే దొరికిర్రా, కథకు నవ్వాడెత్తు. తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు నడుస్తున్నాయి కదా అన్నట్టు బతుకమ్మ వచ్చి 6 రోజులుగానే ఆయే. 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటే బతుకమ్మను చెయ్యరు అన్నట్టు. కానీ ఇంకో దిక్కు మాత్రము దేశమంతా దసరా నవరాత్రులు అయితే ధూమ్ధామ్గా నడుస్తున్నాయి. ఉన్లా పాండి మరి చూసేసొద్దామా ముచ్చట్లు. మన కాడ బతుకమ్మ ధూమ్ధామ్గా నడుస్తుంది కదా 9 రోజులు. అయితే దసరా నవరాత్రులు కూడా మంచిగానే చేస్తారు. అమ్మవార్లను రోజుకొక తీర్ల ముస్తాబు చేస్తారు. అగో అమ్మవార్ల గుళ్ళు చూడుండ్రల్లా ఎట్లా కలకలలాడుతున్నాయో. ఇక నవరాత్రులు అంటే అటు మీది బాసుకు ఏమన్నా నడుస్తాయా అసలు? ఇగో ఆటలు పాటలు ఇనుండ్రి మీరే జరిసేపు. దీని ఎనుకున్న అసలు ముచ్చటేందో చెప్తా గాని మీకు.
విన్నరా? ఈ పాట రాసిన ఆ కవి ఎవలనుకుంటాన్రు? శ్రీమాను మోడీ సారు వారేనోల్లా. అరే అవంటే మోదీ సారు కలం కాగితం బట్టి పాటలు కూడా రాస్తున్నాడట ఈ నడుమ. ఇక దసరా నవరాత్రులకు అటు మీది బాజుకు గర్బా డాన్స్ చేస్తారు అక్కడ ఓళ్ళు. ఇక గర్బా డాన్స్ మీదనే మోదీ సారు పాట రాసిండు. పోయినసారి మోదీ సారు వారి కలం నుంచి కవిత కూడా వచ్చిందనుకోర్రి. ఇక అందరు మంచిగున్నది మస్తుగున్నది అని తారీఫ్ చేసిర్రు. ఇక ఇప్పుడు ఇంకా ఉత్సాహంతోని పాటనే రాసిండు. సరే ఇక ఇప్పుడు ఇటుకెళ్ళి చూడు వల్ల ఇగో ఈడ కాళీమాత లెక్క కూసున్నోళ్ళు ఎవరో ఏర్పాటు చేసిర్రా, మంచిగా చూడుర్రి. వెనకటి హీరోయిన్ హేమామాలినోళ్ళు మేడము ఎంపీ కదా, ఇక ఆమె సొంత నియోజకవర్గం మధురల నాటకం వేసిర్రు. ఇక ఆ నాటకంలో దుర్గమ్మ పాత్ర కట్టి డాన్స్ వేసి మరి అందరి మనసులను గెలుచుకున్నది. కానీ ఏ మాట కామాటేనోళ్ళ హేమక్క వయసు ఇప్పుడు దగ్గర 75 ఏండ్లుంటాయి. 75 ఏండ్ల వయసులో కూడా ఇగో ఇట్లా వేసిందంటే నిజంగా గ్రేట్ పో. ఇవన్నరల్లా ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా చిన్నపాటి చిట్కు పొట్కు వైరల్ వీడియో ముచ్చట్లున్నాయి. అవి మన ఈ స్టైల్లో చెప్పుకుంటే ఇంకా జబర్దస్తుగా ఉంటాయని తీసుకొచ్చిన. మరి లేట్ ఎందుకు చూసేయండి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఖాళీ చూసుడే కావాలి. ఊరి దేవుడు అగర్సే ఆ బస్సులో దునికేనా అంటే ఎట్లుండు కావచ్చు పరిస్థితి. బెంగళూరు జూ పార్కులనొల్ల జీవాలను చూసేందుకు వచ్చిన వాళ్ళు ఇట్లా సఫారీ వ్యాన్లో తిరుగుతుర్రు. సరే మంచిదే తిరగని. ఇక డ్రైవర్ సాబు పరాష్క మారదాం అనుకున్నాడో ఏం పాడో చీరతప్పులు ముంగట్నే ఆపిండు. అదేమో ఫస్ట్ బిల్లి బిత్తిరి దాని లెక్కనే చూసింది. అసలు ఈ బస్సులో ఎవరున్నారబ్బా, లంచ్ చేద్దునా లేకుంటే డిన్నర్ చేద్దునా అని అనుకున్నది కావచ్చు. అగో గట్ల కిటికీని పట్టుకొని లోపలికి దునుకుదామనే చూసింది. ఇంకా నయ్యం లోపల దొరలే అది. అగడిసి అది బస్సు లోపల దునికిందే అనుకో, వాము ఇట్లా ఆలోచిస్తుంటే నిద్ర కూడా పట్టదుల్లా. ఇవన్నట్టోళ్ళు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.